నమస్తే. ఎన్కౌంటర్ దారుణం. ఇది అసలు ప్రభుత్వాలకు భయం లేకుండా పోయిందా అనే ఒక అనుమానం వస్తుంది. గతంలో ఒక ఎన్కౌంటర్ చేయాలంటే ప్రభుత్వాలు భయపడేటి. అసలు ఇంత విచ్చడితి వీడితనం, మనుషులను లేకపోతే వాళ్ళను మనుషులుగా గుర్తించలేకపోతుర్రా ఒక అనుమానాలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి రావడానికి అసలు కారణం ఏంది? ప్రభుత్వాలకి భయం పోవడానికి ప్రధానంగా కారణం ఏంది? దీనిపై సార్ చర్చ జరుపుదాం. ఒకసారి మనతో మాట్లాడడానికి జాన్ విస్లే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ని అడిగే ముందు ఫస్ట్ ఈ ఎన్కౌంటర్ మీరు ఎలా చూస్తారు? ఈ ఎన్కౌంటర్ అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టు పార్టీ చర్చలు జరుపుదాం అని అనేక సార్లు విజ్ఞప్తి చేస్తుంది, పత్రికల్లో కూడా బహిరంగంగా కూడా ప్రకటించింది. అయినా తర్వాత కూడా జరుగుతున్నటువంటిది ఎన్కౌంటర్లు అంటే అది హత్యలే తప్ప ఎన్కౌంటర్స్ కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ఉండేటటువంటి వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలని, దోపిడీ లేని వ్యవస్థ రావాలనేటటువంటి పద్ధతిలో ఆ పోరాటం కొనసాగుతుంది వాళ్ళది. అది సాయుధ పోరాటం కొనసాగిస్తున్నారు. అది సరైందా కాదా అనే దాన్ని బట్టి ఇప్పుడు చర్చలు జరపాలా లేదా అనే పాయింట్, లేకపోతే ఇదంతా కూడా ఆ నేపథ్యంలో వచ్చింది. సాయుధ పోరాటం వాళ్ళు కొనసాగుతుంది కాబట్టి, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళతో అణిచివేస్తాం, హత్యలు చేస్తాం అంటే అది చట్ట వ్యతిరేకమైనది. వాళ్ళతో ఆయుధాలు ఉంటే చట్టపరంగా అరెస్ట్ చేయొచ్చు, కోర్టులో ముందు పెట్టవచ్చు, న్యాయస్థానాలు ఎలాంటి తీర్పిస్తే వాటికి అనుగుణంగా శిక్షలు కూడా వేయవచ్చు. అంతేగాని కాల్చి చంపేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఆ పేరుతో అనేక మంది గిరిజనులను కూడా చంపేస్తున్నారు కదా. దాదాపు 500 మంది పైగా ఈ 5-6 నెలల్లో హత్యలు చేయాలి. ఈ ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేశారు. అందులో అత్యధిక మంది ఆదివాసీలు ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు, కొంతమంది నక్సలైట్లు కూడా ఉన్నారు. మరి ఆ రకమైనటువంటి హత్యలు చేసేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అది అధికారం ఉన్నట్టుగా, ఇది న్యాయబద్ధం అన్నట్టుగా హోంశాఖ మంత్రి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానమంత్రి కూడా ఇది ఒక గొప్ప విజయంగా, ఇంకో దేశం మీద, పరాయి దేశం మీద జరిగినటువంటి దాడిలాగా, అక్కడ వాళ్ళు మన మీద దాడి చేస్తే వాళ్ళ మీద ఏదో దాడి జరిగినట్టుగా వాళ్ళ పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావును హత్య చేస్తే దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఇది ఒక రకమైనటువంటి రాక్షసత్వం. ఇది మనుషుల్ని చంపి ఆనందం పొందుతున్నటువంటి దుస్థితి. ఇది చర్చలు జరుపుతాం అన్నటువంటి వాళ్ళని చంపడం ఏంటి? అసలు చర్చలు జరుపుతామని అంటున్నారు, ఆయుధాల విషయాలు కూడా మాట్లాడదామని అంటున్నారు. అంటే ప్రభుత్వం గతంలో ఎన్కౌంటర్ చేయాలంటే కొంచెం భయపడేటి, అదే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇంత ధైర్యం ప్రభుత్వాలకు రావడానికి కారణం ఏమంటారు? కారణం ఏంటంటే ఒకవైపు కార్పొరేట్ సంస్థల పూర్తి అండదండలు, దాని దోపిడీ కొనసాగించవస్తున్నటువంటి స్థితి. రెండోది మతోన్మాద రాజకీయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తన దోపిడిని, అణిచివేతను, ఈ నియంతృత్వాలని అంతా కూడా ఆ మతోన్మాద ముసుగులో దాని అంతా కూడా మభ్యపెట్టేటటువంటి వైఖరి అనేది బీజేపీ కొనసాగిస్తుంది. ఆ నేపథ్యంలో ప్రజల నిరసనలు కానీ, ఆ రోజు చేస్తున్నటువంటి ఆందోళనలు కానీ ఈరోజు వాటిని ఆ రూపంలో లేవు. కారణం ఏంటంటే ఈ మతోన్మాద భావజాలాన్ని ముందుకు తీసుకురావడం వల్ల. అట్లాగే కార్పొరేట్ శక్తులు తనకు అనుకూలంగా ఉండడం, కార్పొరేట్ శక్తులు మీడియా కానీ అట్లాగే అనేక రకాల ప్రభావితం చేసేటటువంటి స్థానంలో తమ దోపిడీకి ఆటంకంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకత అనేది ఆ రోజులాగా ఇప్పుడు కనిపిస్తున్నది లేదు. అయితే ఇది తప్పకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే అలాంటి వ్యతిరేకత ప్రారంభమైంది. మావోయిస్టులు చర్చలు జరుపుతామని మీరు చెప్తున్న యాక్సెప్ట్ ఒకటే, అదొక వైపున తీసుకుంటే ఇంకొక యాక్సెప్ట్ ఏంటంటే మావోయిస్టు పార్టీకి రిక్రూట్మెంట్ లేకపోయింది, జనాల ఆసక్తి తక్కువైపోయింది, వాళ్ళు బలహీనపడ్డారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అందుకే ధైర్యంగా ప్రభుత్వం ముందుకు పోగలుగుతుందని ఒక వాదన వినిపిస్తుంది. మావోయిస్టు పార్టీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి అలాంటి అంచనా, అలాంటి రిపోర్ట్లే ఉంటే, మావోయిస్టు పార్టీ బలహీనపడితే, దాంట్లో రిక్రూట్మెంట్ ఆగిపోతే అది మంచిదే కదా వాళ్ళకు. ఇక దాన్ని ఎందుకు అణిచివేయాలా? వాళ్ళని ఎందుకు చంపేసేయాలా? జీరో చేద్దామని ఒక మావోయిస్ట్ కూడా ఉండదు. మీరు వాళ్ళు చెప్పినట్టుగా అదంతా కూడా మావోయిస్టులు రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళకు బలం లేదు, తగ్గిపోతుంది అనేది వస్తే వాళ్ళే అంతరించిపోతారు కదా. ఇక జీరో వాళ్ళే ఆగుతారు కదా.
మీరు ఎందుకు దాన్ని ఉన్నట్టు అంటే అలాంటి హత్యలకు పాల్పడాలి అని అంటే మీకు ఎక్కడో భయం ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇలాంటి ప్రభావాలు ప్రజలు చైతన్యవంతం వస్తే ఈ దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడతారు అనేటటువంటి ఆలోచనతోనే దాన్ని ఆల్చివేసేటటువంటి ధోరణి తీసుకుంటారు. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అక్కడ ఉండేటటువంటి అడవుల్లో అనేక రకాల సహజ ఖనిజాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా దోపిడీ చేసుకోవాలంటే కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ దోపిడీని కొనసాగించడానికి నక్సలైట్లు కూడా అక్కడ ఆటంకంగా ఉన్నారు. అందుకని నక్సలైట్లను తొలగిస్తే ఆ మొత్తం ఆదివాసీల్ని అమాయక ప్రజల్ని మోసం చేసి లేదా బలవంతంగా వాళ్ళని ఖాళీ చేసి ఆ అడవుల్లో ఉండే సహజ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలు దోచుకోవాలనే దాంట్లో కుట్ర ఇందులో ప్రధానంగా ఉంది. అందుకని ఆ రూపంలో వాళ్ళు ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నారు. దానికి ప్రజలు కూడా అడ్డంగా ఉన్నారు కాబట్టి ఆదివాసీలను కూడా చంపుతున్నారు. ఈ పార్టీకి సంబంధించి ఆదివాసీలను కూడా ఎందుకు చంపుతున్నారు? ఒకవేళ మా సమస్య ఏదైనా ఉంటే చర్చిద్దామని వాళ్ళ పార్టీ ప్రకటించింది. అలాంటప్పుడు ప్రకటన చేసినప్పుడు ప్రభుత్వం చర్చలు జరపాలా, ప్రభుత్వ అభిప్రాయాల్ని వాళ్ళకి చెప్పాలా, ప్రభుత్వాలు ఏం డిమాండ్ వాళ్ళ మీద వాళ్ళను ఎలాంటి పద్ధతిని అనుసరించాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు ఉండేవి వాళ్ళ ముందు పెట్టాలా, వాళ్ళు కూడా దాన్ని ఆమోదిస్తారా లేదా అనే దాన్ని బట్టి అప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి రావాలి. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ అలాంటిది కాకుండా చర్చిద్దామని చెప్పి 1కి 4 సార్లు చెప్పినా కూడా కేంద్ర బలగాలను అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ కరెగుట్టల్లో కానీ ఇప్పుడు నారాయణ్ మోద్ అడవుల్లో కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతం అంతా కూడా ఇలాంటి జల్లెడబెట్టి మొత్తాన్ని కూడా అణచివేసేటటువంటి ఒక నియంతృత్వ ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. మావోయిస్టు పార్టీ బలహీన పడడానికి కారణం అంటే ఒకప్పుడు మన ఊళ్ళో చూస్తాం, ఒక ఊరు నుంచి 2-3 ఆ పార్టీలో ఉండేవాళ్ళు, చాలా బలంగా ఉండేది. కానీ బలహీనం కావడానికి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అని చెప్పేసి ఒక భావన వస్తుంది. మీరేమంటారు? అంటే వాళ్ళు అనుసరించేటటువంటి ప్రజల్లో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత, అలాంటి అనేక ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడం, వీటన్నిటి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను వ్యక్తం చేసేటటువంటి మార్గాలు వివిధ రూపాల్లో ఉన్నాయి. ఈరోజు వామపక్షాలు వివిధ రూపాల్లో ఆందోళనలు, పోరాటాల ద్వారా ప్రజల్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా అనేటటువంటి వైఖరి తీసుకున్నారు. ఆ వైఖరికి ఇప్పుడు ఉండే పరిస్థితులు అంత సానుకూలమా కాదా అనేది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని తన విధానంలో ఉండేటటువంటి లోపాలు ఏమైనా ఉంటే అవి సరి చేసుకునేటటువంటి పని కూడా వాళ్ళు చేయాల్సింది ఉంది. కానీ ప్రజల్లోనే ఆ వ్యతిరేకత లేదనేది కరెక్ట్ కాదు. ఆ మార్గాన నడవడానికి ప్రజలు సానుకూలంగా ఉన్నారా లేదనే విషయం వేరు. ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉన్నారంటారా, సానుకూలంగా ఉన్నారంటారా? మీ అభిప్రాయం ప్రకారం ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఆ వ్యతిరేకతను ఒక బలమైనటువంటి శక్తిగా ప్రదర్శించేటటువంటి ప్రయత్నం అనేది ఆ రూపంలో చేసేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అది మరో రూపంలో ముందుకు రావాల్సిన ఉంది. ప్రజలు ఇంకో రూపంలో ముందుకు వస్తున్నారు, ఇంకో రూపాన్ని వెతుకుతున్నారు. అందుకని అది ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దోపిడీ వ్యవస్థను అంతం చేయడం సాధ్యమవుతుంది. ఆ నియంతృత్వాన్ని కూడా అణిచివేయడం సాధ్యమవుతుంది. ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా ఎంత శక్తివంతుడైనా కూడా మట్టి గరిపించేటటువంటి శక్తి ప్రజలకు ఉంది. అందుకని ఆ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ పోరాటంలో ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాసెస్ అనేటటువంటిది ప్రజల్లో ముందుకు పోతున్నప్పుడు వాటిని అడ్డుకోవడానికి ఈ ప్రభుత్వాలు అనేక రకాల అంశాలు ముందుకు తీసుకొస్తాయి. అది మతోన్మాద రాజకీయాలు కావచ్చు, లేదా నియంతృత్వ ధోరణితో కావచ్చు, కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టేటటువంటి కార్యాచరణ జరుగుతుంటే వాటిని అణచివేసేటటువంటి కార్యాచరణ కావచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ ఎంతో కాలం అది ఆపలేరు. పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేశారు, మనం చూసాం. ఇప్పుడు ఉపాధి కూలీలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోరాడుతున్నారు. అంటే కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెకు మొన్న 20 తారీఖు పిలిపించి ఇప్పుడు మళ్ళీ వాయిదా వేశారు. అంటే కార్మికులు పోరాడుతున్నారు, రైతులు పోరాడుతున్నారు, కూలీలు పోరాడుతున్నారు. నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అట్లాగే ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదు, మంచినీళ్ళు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, సమస్యలు చాలా, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రజలు చైతన్యమై సంఘటితంగా పోరాటంలోకి వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వాలు గల్లంత అయిపోతాయి. నాకు తెలిసినంత సిచ్యువేషన్లో అన్నాల నుంచి ఒక ఫోన్ వస్తే
కళ్ళు మూసుకొని పనులు అయిపోయేటి. కానీ ఈరోజు ఆ వ్యవస్థ లేదు. అంటే నేను ఎందుకు ఈ మాట ఆలోచిస్తుందంటే, మీరు మీ సిద్ధాంతాలు మావోయిస్టు సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ ఒకరికొకరు డైరెక్ట్ ఇండైరెక్ట్ సహకరించుకుంటారు. అంటే మీరు పబ్లిక్ నుండి ప్రజల్లో ఉండి సమస్యల మీద కొట్లాడుతూ ఉంటారు, వాళ్ళేమో లోపల ఉండి అడవిలో ఉండి కొట్లాడుతారు. సేమ్ సిద్ధాంతం, కొంచెం క్వైట్ డిఫరెన్స్ ఉండొచ్చు, సేమ్ సిద్ధాంతం. కానీ మీరు కూడా బలహీన పడిపోయారు, మీరు కూడా పోటీ లేకపోతారు అని మీరు కూడా ఒక ప్రజల నుంచి ఆదరణ కావచ్చు, లేకపోతే అది కోల్పోయారు కాబట్టి ఈరోజు బీజేపీ కావాలి, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఇంకో చంద్రబాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ బలంగా ఒక డిసిషన్ తీసుకొని మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ చేస్తుండనే ఒక అభిప్రాయం ఉంది. మీరేమంటారు? ఒక మేరకు అది కరెక్టే. వామపక్షాలు కొంత బలహీనపడ్డాయి ఇప్పుడు. అట్లాగే మావోయిస్ట్ పార్టీ కూడా బలహీనపడింది. ఒకవైపు ఈ దోపిడీ కొనసాగించేటటువంటి వ్యవస్థలు బలపడి ఉన్నాయి. అనేక రకాల ప్రజల్లో ఉండేటటువంటి బలహీనతలను కూడా ఉపయోగించుకొని లేదా మభ్యపెట్టే ధోరణి అనుసరించి అనేక రూపాల్లో వాళ్ళను బిడప్పు, మద్యం, అనేక వాగ్దానాలు, వీటి ప్రభావాలతోన వామపక్షాలు కూడా కొంత బలహీనపడి వాళ్ళు ఈరోజు ముందున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చరిత్ర అట్లుండదు. ఎప్పటివరకు ఈ అణచివేత దోపిడీ కొనసాగుతుందో ఇది ఈ రోజుల్లో వెనకబడ్డట్టు కనిపించవచ్చు, కానీ మళ్ళీ త్వరలోనే ఇది బలపడి ముందుకు వచ్చేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ సమస్యలు పరిష్కరిస్తాయేమనే భ్రమల్లో ప్రజలు ఉన్నారు. లేదా కొంత అమాయకంగా వాగ్దానాలు నమ్మే పరిస్థితి ఉంది, లేదా కొంచెం డబ్బులు, మద్యం, వీటిని ప్రభావాలు కూడా ఎన్నికల సందర్భంగా చూసినప్పుడు ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఓట్లు, సీట్లు, అధికారం వాళ్ళ జీవితాలకు సంబంధం ఉంది అని ప్రజలు ఇంకా అర్థం చేసుకోవడంలో కొంత లోపాలు ఉన్నాయి. అవి కూడా అర్థం చేసుకుంటే, అప్పుడు రాజకీయాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఏవి మన రాజకీయాలు, ఏవి మన కోసం పనిచేస్తాయి, ఏవి మనకు వ్యతిరేకం. అన్ని రాజకీయ పార్టీలు ఒకటి కాదు. ఈ శ్రామిక వర్గాల తరఫున ఉండే రాజకీయ పార్టీలు అవి ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు తప్ప ఇక మిగతా ఏమీ సాధ్యం కాదని ప్రజలు అర్థం చేసుకునే స్థితి వస్తుంది. అందుకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రైట్, గన్ను పట్టే పరిస్థితిలో జనాలు లేకపోవచ్చు, కానీ ఓటు వేయడానికి అయితే జనాలు రెడీగా ఉన్నారు కదా. అట్లా మీరు ఎర్ర జెండాలు బలహీనపడడం వల్లే ఈ సిద్ధాంతం కావచ్చు ఇది మూలన పడింది అని అంటారు. మీరేమంటారు? ఎర్రజెండాలు నిర్వహిస్తున్నటువంటి పోరాటాలను వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా బూర్జువా పార్టీలు అనేక రకాల బలహీనపడ్డాయి. మేము బలంగా ఉండి కొంత బలహీనపడ్డాం, ఏం బలం లేకుండా కాదు, అవసరమైతే బలహీనపడ్డాం. ఇక్కడ తెలంగాణలో అవసరమైతే కాంగ్రెస్ తో ఇంకో దాంతో పొత్తు పెట్టుకునే రెడీ ఉన్నారు కదా ఎర్రజెండాలు. మీ ఎర్రజెండాలు కలిసేందుకైతే అది రెడీగా లేదు. అక్కడ కూడా మనం ఒక పాయింట్ తీసుకోవచ్చు. అందుకే వాళ్ళకు ఆసరగా మారి ఇష్టమున్న రీతిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి నచ్చవు, బేసికల్గా వాళ్ళకు ఈ సిద్ధాంతాలను ఇవేం నచ్చవు. సో దీనిపైన మీరేమంటారు? వామపక్షాలంతా కూడా కలిసి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మరింత పెరిగింది. ఇంతకు ముందు ఆ రకంగా కలిసి పనిచేసేవి కూడా కావు. ఆ రూపంలో ప్రజల్లో కొంత గందరగోళం కూడా ఉన్నది. కానీ ఈ ఇటీవల కాలంలో వామపక్షాల ఐక్యత కూడా పెరిగింది. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే 10 కమ్యూనిస్టు పార్టీలంతా కూడా ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పోరాటాలు ఇంకా ఐక్యంగా ముందుకు సాగుతాయి. అందుకని ఐక్య ఉద్యమాలు అనేటటువంటిది గతం కంటే ఇప్పుడు పెరుగుతున్నాయి. దాని అవసరం కూడా వచ్చింది. ఆ రూపంలో ముందుకు సాగేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. దేశవ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. వామపక్షాలంతా కూడా విడివిడిగా ఉండి పోరాటాలు చేస్తే తగినంత శక్తిగా ప్రభావితం చేయలేనటువంటి స్థితి ఉన్నప్పుడు ఐక్యంగా చేయాలనేటటువంటి ధోరణితో ముందుకు వస్తున్నాయి. అందుకని దేశవ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితి ఇప్పుడు పెరుగుతుంది. ఆ ప్రయత్నం మా పార్టీ నుంచి జరుగుతుంది. కేశవరావు చనిపోయింది, ఇక లేరు. సో మావోయిస్టు పని కావచ్చు, లేకపోతే మావోయిస్టు పార్టీ పని అయిపోయింది అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం సరైందా కాదా అనేటటువంటి విషయాలు వేరు. కానీ వాళ్ళ అఖిల భారత కార్యదర్శి అయినటువంటి నమ్మాల కేశవరావుని చంపితేనో, లేకపోతే ఇంకొక నాయకుడిని చంపితేనో, ఇంకొకరి నాయకుడిని చంపితేనో ఈ పోరాటాలు, ఉద్యమాలు ఆగవు. వాళ్ళ ప్రజల మీద, శ్రామిక వర్గ ప్రజల మీద జరుగుతున్న ఆర్థిక దోపిడీ, అణిచివేత, సామాజిక అసమానతలు, వాటిని నిర్మూలించబడితే అందరూ సమానమైనటువంటి అవకాశాలు ఉండే సమాజం వస్తే వాటిని లేకుండా చేయడం సాధ్యమవుతుంది తప్ప హత్యలు చేయడం వల్ల అనేది కాదు. హత్యలు చేయడం వల్లనే అయితే దేశ స్వాతంత్రం కోసం
పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా మందిని చంపారు. అయినా మాత్రం పోరాటం ఆగలేదు కదా, స్వాతంత్రాన్ని సాధించుకునేంత వరకు పోరాటం జరిగింది. మరి ఏ ఉద్యమ చరిత్ర అయినా సరే, ఇప్పుడు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఎంతమంది రైతులు కూలీలు తమ ప్రాణాలు వడ్డీ పోరాడినరు, నాయకులు కూడా చనిపోయారు. కానీ నైజాం సర్కార్ను మాత్రం లేకుండా చేశారు కదా. అందుకని ప్రజలు ఇలాంటి నియంతృత్వాలు వీటిని అన్నిటినీ కూడా ఎదుర్కొని ప్రజా పోరాటాలు ముందుకు వస్తాయి తప్ప కొద్దిమంది నాయకుల్ని చంపేస్తే అలాంటి ఉద్యమమే లేకుండా పోతుంది అనేటటువంటి సరైంది కదా, అక్కడ జరగదు. ఆ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో వస్తుంది, ఇంకో మార్గాన వస్తుంది. కానీ తప్పకుండా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పోరాటం మాత్రం అది దోపిడీ లేకుండా చేసేంత వరకు ఈ పోరాటం ఉంటుంది. ఎంతమందిని చంపినా సరే అంతకంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తూనే ఉంటుంది. చరిత్రలో అంతా కూడా ఎక్కడ జరిగినా అదే జరిగింది. ఇక్కడ కూడా అనేక రూపాల్లో అలాంటి చరిత్ర నిరూపించబడింది. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా భవిష్యత్తు కూడా అటువంటిదే జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ అంటే వీళ్ళు చదువుకోకనో లేకపోతే అందులోకి మావోయిస్ట్ సిద్ధాంతాలు మావోయిస్ట్ పాటలకు పోయిన వాళ్ళు కాదు, చాలా మంచి మంచి చదువులు చేస్తున్నారు. ఒకళ్ళు బీటెక్లు ఎంటెక్లు చాలా మంచి మేధావుగా ఉన్నారు. అంటే ఎందుకు వాళ్ళు విప్లవం మార్గాన్ని పోవడానికి ప్రధాన కారణం ఎందుకంటే అంటే ఈ సమాజంలో ఎన్నికలు అనేవి బూటకంగా ఉన్నాయి. అంత డబ్బులు మద్యం ప్రభావితం వల్ల మనం అధికారంలోకి రాలేము, వచ్చిన ఆ రూపంలో సరైనటువంటి పద్ధతుల్లో పరిష్కారాలు చేయలేము. ఈ బూర్జువా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం అనేటటువంటిది ఈ ఎన్నికల ద్వారానో ప్రజా సమస్యల మీద పోరాటాల వల్లనే కాదు, అది సాయుధ పోరాటంగా జరిగితే తప్ప వాటిని ఎదుర్కోలేమని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే మాలాంటి వాళ్ళకి ఏమనిపించారు చూస్తే, ఆయన ఇంత మంచి నాలెడ్జ్ ఉండి ఇంత మంచి చదువుకొని కేశవరావు ఈరోజు అనవసరంగా బలైపోయారు. దాని శక్తి ఆయన తెలివి దేశానికి ఉపయోగపడితే ఇంకా బాగుండేదేమో మాలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? అనవసరంగా బలి కావడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ప్రజల తరఫున పోరాడారు. ఆ పోరాటంలో భాగంగా వాళ్ళు అమరులయ్యారు. అంతేగాని వాళ్ళు సమాజం మార్చాలనేటటువంటి లక్ష్యంలో భాగంగా జరిగినటువంటి హత్య ఇది. అందుకని వాళ్ళ జీవితంలో వాళ్ళ త్యాగంలో ఎక్కడ పొరపాటు లేదు. ఆ మార్గం సరైందా కాదా అనేటటువంటి విషయం వేరు. ఇప్పటికి కూడా తేల్చలేము అది సరైందా, అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనం ఆ పార్టీగా అనుకున్నప్పుడు మేము అది సరైనటువంటి విధానం కాదని అంటాం, కానీ నిర్ణయించుకోవాల్సింది వాళ్ళ పార్టీ కదా. వాళ్ళ పార్టీ చర్చించుకోవాలా ఆ విధానం, ఆ ఎత్తుగడలు సరైనయా కాదా అనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అయితే వాళ్ళ పోరాటాలు వృధా కాదు, వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని మనం ఏం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళ జీవితం అంతా కూడా అన్ని కూడా విద్య, మీరే అన్నట్టుగా ఉన్నతమైనటువంటి చదువులు వదిలేసి ప్రజల తరఫున, ఆదివాసీల తరఫున, శ్రామిక వర్గాల తరఫునే పోరాటాలు చేశారు వాళ్ళు. అందుకని ఆ రూపంలో అనేక ఉద్యమాలు ప్రభావితం చేసినటువంటిది ఉంది. అలాంటిది ప్రభావితం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని నిర్మూలించాలనేది ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నది. అందుకని ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయించుకున్నది అంటేనే తప్పకుండా వాళ్ళ ప్రభావం కూడా ప్రజల్లో ఉంది అనేది అర్థం. అది అంటే విప్లవం బతకాలంటే ప్రజలుగా, సామాన్యులుగా, లేకపోతే బడుగు బడిగిన వర్గాలుగా మనం ఏం చేయాల్సి ఉంటుంది? జనాలకు ఏమని చెప్తారు? ఈ సమాజంలో 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో 40% సంపద పోగై ఉంది. 50% ఉండే పూర్తి శ్రామిక వర్గాలుగా ఉండే పేదల చేతుల్లో 3% సంపదనే ఉంది. అంటే ఇంత తీవ్రమైనటువంటి అసమానత ఉంది సంపద పంపిణీలో. అట్లాగే భూమి అత్యధిక భాగం ఇప్పటికీ భూస్వామ్య వర్గాల చేతుల్లోనే లేదా కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే భూమి పోగై ఉంది. అందుకని భూమి పేదలకు రాలేదు, సంపద సామాన్యమైన శ్రామిక వర్గాలకు రాలేదు, విద్య అందరికీ అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, అభివృద్ధిలో వెనకబడి ఉన్న పరిస్థితి ఉంది, సామాజిక అణచివేత ఉంది, కుల వివక్ష దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి, స్త్రీ పురుష అసమానతలు జరుగుతున్నాయి, స్త్రీల మీద అగిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటి అన్నిటి మీద ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత చైతన్యవంతమై పోరాటాల్లోకి వివిధ రూపాల్లో వస్తున్నారు. సామాజిక రూపంలో వస్తున్నారు, శ్రామిక వర్గాల రూపంలో వస్తున్నారు, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే రూపాల్లో వస్తున్నారు. అసలు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక లౌకిక భావాలతో ముందుకు వస్తున్నటువంటి శక్తులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల్ని ప్రభావితం చేస్తాయి, ప్రజల్ని ఆలోచింపజేస్తాయి. బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా
ఈ పోరాటాలు ఇంకా ఉధృతం అవుతాయి తప్ప ఉధృతం అవుతాయి, అలా బలపడతాయి, అంతిమంగా వాటి మీద విజయం సాధిస్తాయి ఈ శక్తులు. అదే జరుగుతుంది చరిత్రలో. థ్యాంక్ యూ సో మచ్ జానేశ్వరి గారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.